ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభం నాథయామనమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు మనం ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు మనం దశమస్కందం భాగవతం నిరోధి లీల, ప్రళయము, సుప్తావస్థ, నివృత్తి, ఆత్మసాక్షాత్కారం, మనోదయం. సుఖశాంతులు కావాలంటే శ్రీకృష్ణ లీలలతో గల శ్రీకృష్ణ తత్వాన్ని నేర్చుకోవాలి. నైమిషారణ్యమున సూత మహర్షి సౌనకాది మునులు ఈ శ్రీమద్భాగవతను వివరించసాగాడు. శ్రీ పరీక్షిత్ మహారాజుకు శ్రీ సుఖ మహర్షికి జరిగిన సంవాదం తెలుపుట ఇప్పటికీ లక్నోపట్నంలో సుమారు 100 కిలోమీటర్ల దూరం నైమిషారణ్యము గలదు. పరీక్షిత్ మహారాజు శ్రీ సుఖ మహర్షిని ఇలా అడిగాడు: ఓ ముని శ్రేష్ఠ, శ్రీ సుఖ, చంద్రసూర్య వంశజులు చరిత్రములు అద్భుతంగా తెలిపావు. 10వ స్కందం 1వ అధ్యాయంలో 1వ శ్లోకం. ధర్మశీలులైన యదువంశీయుల గురించి కూడా నాకు తెలియజేశావు. ఇప్పుడు ఆ వంశం జీవుల యోగక్షేములకై తన పార్షదుడు అయిన బలరామునితో కూడి శ్రీహరి అవతరించిన తీరు, ఆయన చేసిన లీలల గురించి విస్తారంగా వివరించండి. యదోచ ధర్మశీలస్య నితరాం మునే సత్తమా తత్ర హంసేన అవతీర్ణస్య విష్ణోః వీర్యాని సంసనః. 10వ స్కందం 1వ అధ్యాయం 2వ శ్లోకం. అవతీర్య యదోవంశే భగవాన్ భూతభావనః కృతవాన్ యాని విశ్వాత్మాతాని నః వద విస్తర. 10వ స్కందం 1వ అధ్యాయం 3వ శ్లోకం. స్వార్థరహితులు, ముక్తులు, నివృత్తి నిరతులు, కామమని ఆశ తొలగిన వారిచే శ్రవణము, కీర్తనము, వర్ణనము చేయబడేది. మనస్సుకు ఉల్లాసము కలిగించేది, భవరోగములు పోగొట్టేది, ఉత్తములచే కీర్తింపబడేది, గుణగణ విశేషాలతో గల స్వామి చరిత్రములు. అట్టి స్వామి చరిత్రములు విన్నవాడు వాటిని వద్దనేవాడు కషాయవాడితో సమానం కదా. అట్టివాడు కటికవాడి కంటే కడహీనుడు, అంటే ఆత్మఘాతకుడు, ఆత్మహంతకుడు. నాకు టైం లేదు, దీనివల్ల ఏం వస్తుంది అని అన్నాడంటే అట్టివాడు బ్రాహ్మణ కులమున పుట్టినవాడు, ఆయన కషాయవాడు అని ఇక్కడ జనులను పరీక్షిత్తు హెచ్చరిస్తున్నాడు. నివృత్తర్షై ఉపగీయమానాత్ భవౌషధ స్తోత్రమన అభిరామాత్ కహ ఉత్తమ శ్లోక గుణ అనువాదాత్ పుమాన్ రేజ్యేత వినా పశుఘ్నాన్. 10వ స్కందం 1వ అధ్యాయం 4వ శ్లోకం చెప్తుంది. అని ఇలా ప్రార్థించాడు. యదువంశమున అవతరించిన శ్రీకృష్ణ స్వామి విశ్వాత్మక జనులను ఉద్ధరించడం చేసిన లీలలు విస్తారంగా తెలియజేయగలరు. అవతీర్య యదోః వంశే భగవాన్ భూతభావనః కృతవాన్ యాని విశ్వ ఆత్మతాని నః వద విస్తారాత్. 10వ అధ్యాయం 1వ స్కందం 3వ శ్లోకం. ఎందుకంటే శ్రీకృష్ణామృత కథ వినుట, చదువుట, మననం చేయటం వల్ల మానవుడు తన నిత్య జీవితం ఉత్తమ స్థానానికి ఎదగలడు. శ్రీకృష్ణ కథ పరిపక్వోన్నతి చెందిన వారిచే, ఆశ తొలగిన వారిచే గానం చేయబడేది. సారం లేని సంసారమునందు మాత్రమే శ్రద్ధ గల వారికి ఇది తాకబడింది. అందుచే ఇది సంసారులకు అంటరా. శ్రీమద్భాగవత శ్రవణం సంసారానికి మందు, భౌషధం. కటికవాడు, పశుతుల్యుడు, పశుఘ్నా తప్ప స్వామి కథ చాలు వినను అని ఎవడంటాడు? నివృత్తి తరుషై ఉపగీయమానాద్భవ ఔషధా స్తోత్ర మన అభిరామ కహ ఉత్తమ శ్లోక గుణ అనువాదాత్ పుమాన్ విరేజ్యేత వినా పశుఘ్నాత్. 10వ స్కందం 1వ అధ్యాయం 4వ శ్లోకం. శ్రీకృష్ణుడు దేవాదిదేవుడు, సృష్టికర్త, నిత్యనూతనుడు, నవయవ్వనుడు, పరిపూర్ణుడు. రామాదిమూర్తేషు కళానియమేన తిష్టన్ నానావతారాన్ కరోద్భువనేషు కింతు కృష్ణ స్వయం సమభవత్ పరమః పుమాన్యో గోవిందం ఆదిపురుషం తమాహం భజామి బ్రహ్మసమితం. అధ్యాయం 39వ శ్లోకం. శ్రీకృష్ణుని ఆశ్రయించిన మా తండ్రులు భీష్మాదులచే రక్షించబడే ఘోర
క్రూర కౌరవ సైన్యములుగా గల యుద్ధ సాగరం ఘోష్పాదము గల నీటి వలె దాటగలిగారు. అలాగే మా తల్లి అశ్వత్థామ బ్రహ్మాస్త్రం చేతగ్ధమైన గర్భమును శ్రీకృష్ణుడు శరణుచి ప్రార్థించడం వల్ల ఆ స్వామి చక్రధారి అయి ఆ గర్భమును నన్ను రక్షించను. అలాంటి వీరపురుషుడు జీవుల లోపల బయట ఉంటూ వారిని రక్షిస్తూ కాలరూపుడై జీవులకి వారి కర్మానుసారముగా మృత్యువు లేక మోక్షదాతగా దర్శనమిస్తాడు. అట్టి స్వామి సాధారణ మానవునిగా జన్మించి ఆయన ధర్మరక్షణగా చేసిన లీలన్నిటినీ వివరించిన పితామహ్యం మే సమరే అమరం జై దేవవ్రత ఆజ్ అతిరదై తిమంగళై దురత్యయం కౌరవ సైన్య సాగరం కృత్వా అతరం వస్స పదం స్మయత్ ప్లవాహ. 10వ స్కందం 1వ అధ్యాయం 5వ ద్రోణి అస్త్ర విప్లుష్టం ఇదం మత్ అంగం స్తనాల బీజం కురు పాండవానాం జుగోపకుక్షం గతః ఆత్మచక్రః మాతు చ మేయః శరణం గతాయాః. 10వ స్కందం 1వ అధ్యాయం 6వ శ్లోకం వీర్యాణి తస్య అఖిల దేహ భాజాం అంతః బహిః పురుష కాలరూపైః ప్రయస్యతు తః మృత్యుం ఉత అమృతం చ మయా మనుష్యస్య వద సవిద్వం. 10వ స్కందం 1వ అధ్యాయం 7వ శ్లోకం. ఇక్కడ మాయా మనుష్యస్య అనగా యోగమాయచే కప్పబడిన శ్రీకృష్ణుడు అని అర్థం. నాహం ప్రకాశక సర్వస్య యోగమాయా సమావృత. భగవద్గీత 7వ అధ్యాయం 25వ శ్లోకం. స్వామి సామాన్య మానవుల వలె అందరిలో కలిసిపోయాడు. అలా భక్తులను ఆదరిస్తాడు. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాం ఉపయంతి తే యాంతి తే. గీత 10వ అధ్యాయం 10వ శ్లోకం. దుర్మార్గులను శిక్షిస్తాడు. మృత్యు సర్వహరస్య అహం ఉద్భవస్య భవిష్యతాం. గీత 10వ అధ్యాయం 34వ శ్లోకం. రోహిణి తనయుడు బలరాముడు సంకర్షణుడు అయ్యాడట. అది ఎట్లా అయ్యాడో వివరించండి. రోహిణ్యా తనయా ప్రోక్తా రామ సంకర్షణ త్వయా దేవక్యా గర్భ సంబంధ కుతః దేహాంతరం వినా. 10వ అధ్యాయం 10వ స్కందం 1వ అధ్యాయం 8. సత్వగుణ సంపన్నులచే ఆకర్షించబడే స్వామి మధురలో జన్మించి వ్రజమునకు వెళ్ళాడట. ఇది వివరించగల కస్మాత్ ముకుంద భగవాన్ పితః గృహాత్ వ్రజం గతః కవాసం జ్ఞాతిభిః సార్ధం కృతవాన్ సాత్వితాం పతిః. 10వ స్కందం 1వ అధ్యాయం 9వ శ్లోకం. అలాగే వ్రజమున మధురాన కృష్ణ బలరాములు చేసిన లీలను వివరించండి. మేనమామకు కంసుని వధ చేయకూడదు కదా, మరి ఇది ఎలా జరిగింది? వ్రజే వసన్ కిం అకోరాత్ మధుపూర్వం చ కేశవ భ్రాతరం చ అవధీత్ కంసం మాతు అర్ధా అతత్ అర్హణం. 10వ స్కందం 1వ అధ్యాయం 10వ శ్లోకం. స్వామి మానవ రూపం తీసుకుని ఎన్ని సంవత్సరములు వృష్టి అందుపురములో నివసించాడు, ఎందుకు ఇంతమంది భార్యను స్వీకరించాడో తెలవలసిందని. దేహం మానుషం ఆశ్రిత్య కతి కర్షాని వృష్టిభిః యదుప్యూర్యాం పుర్యాం స అవాసేత్ పత్న్య కతి అభవన్ ప్రభో. 10వ అధ్యాయం 1వ శ్లోకం. 10వ స్కందం 1వ అధ్యాయం 11వ శ్లోకం. శ్రీమద్ భాగవత శ్రవణ వద్దనే వారు కటిక జాతులు వారికి స్వామి మృత్యు రూపంలో దర్శనమిస్తాడు. భోగ ఐశ్వర్య ప్రసక్తానం త్వయా అపహృత చేతసాం వ్యవసాయాత్మక బుద్ధి సమాధో న విధీయతే. గీత 2వ అధ్యాయం 44. ప్రకృతే క్రియమాణాని గుణైః కర్మాణి సర్వస అహంకార ఇమూఢాత్మ ఆత్మకర్తాహం ఇది మన్యతే. గీత 3వ అధ్యాయం 27. మచ్చిత్త సర్వదుర్గాని మత్ప్రసాదాత్ తరిష్యతి అదచేతత్వం అహంకార నశ్రోషతి వినంక్షసి. గీత 18వ అధ్యాయం 50. నేను అటువంటి వాడిని కాను, కావున నాకు ఇంకా శ్రీకృష్ణ చరిత్రను తెలియజేయండి అని పరీక్షతో శృక మహర్షిని బతిమలాడాడు.